ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటూ ఉంటుంది. మరికొందరికి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉండటం జరుగుతోంది. అయితే కొందరు డబ్బుతో ముందుకు వెళితే, కొంతమంది డబ్బు లేకపోయినా ఎడ్యుకేషన్ పరంగానో, సాంకేతికత పరంగానో, ఇంకా రకరకాల దారులలో ప్రావీణ్యం సంపాదించి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదగడం జరుగుతోంది. వారి ఎదుగుదల ఏదైనా పరమపద సోపానంగా ముందుకు వెళ్ళడానికి కారణం, కొంతమంది సరస్వతి దేవుని నమ్ముకొని ఎడ్యుకేషన్ పరంగా అత్యున్నత స్థాయికి వెళ్తే, మరికొందరు వ్యాపార రంగం, మరికొందరు విద్యారంగంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఇంకొందరు రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అదేంటంటే లక్ అని చెప్పాలి. డబ్బు ఉన్న వాళ్ళు గెలవని రోజులు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగిన రోజులు ఉన్నాయి. ఏది ఏమైనా అదృష్టం అనేది ముఖ్యం. అయితే ఏది ఎలా ఉన్నా మీడియా రంగంలో మాత్రానికి, మీడియాలో ఉన్నవాళ్ళు ఒక వార్త వ్రాయాలంటే వాళ్ళు వార్త సేకరణకు పెట్టుకునే ఖర్చు ఒక్కొక్కసారి తలకు మించిన భారమే అవుతూ ఉంటుంది. అయితే ఏంటంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, మనం వార్త రాసాం, 10 మంది చదివారు, బాగుందన్నారు అనుకునే అల్ప సంతోషాలే తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఇది వాస్తవం.